నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అప్పంపట్టులో నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ. మినీ గోకులం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. శనివారం పిచ్చాటూరు మండలం అప్పబట్టులో అన్నదాతలకు ప్రభుత్వం అందించే నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రీసర్వే ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూములను సర్వే చేసి రైతులకు శాశ్వత పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుందన్నారు. అలాగే సబ్సిడీ విత్తనాలు, గిట్టుబాటు ధరలకు రైతుల నాయకుల నుండి పంట కొనుగోలు, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు. అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మినీ గోకులం షెడ్డును ఎమ్మెల్యే ఆదిమూలం శనివారం అప్పబట్టులో ప్రారంభించారు. పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న తపనతో ప్రభుత్వం మినీ గోకులం, పశువుల నీటి తొట్టె నిర్మాణ పనులను చేపడుతుందన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ గత 100 సంవత్సరాల క్రితం మన భూములన్నీ కూడా సర్వే చేశారు. ఆ తర్వాత ఈ సర్వే కార్యక్రమం జరగలేకుండా రైతులు భూముల హక్కులతో రావాల్సిన భూములకు సంబంధించిన హక్కు పత్రాలు కూడా రాకుండా ఈ రోజులో చాలా ఇబ్బంది పడుతూ ఎక్కడైనా లోన్ పొందాలంటే కూడా రైతులు ఇబ్బంది పడుతూ చాలా బాధలు అనుభవిస్తూ వచ్చారు. ఈ యొక్క పరిస్థితులను కూడా గమనించి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు రీసర్వే చేసి రీసర్వే కార్యక్రమంలో రైతులు ముందు పెట్టుకొని రైతు దగ్గర పెట్టుకొని సర్వే చేసి వారి భూములు వాళ్ళు గుర్తించి వారి హక్కులు వాళ్ళు గుర్తించి కూడా హక్కు కల్పించే విధంగా మన భూమికి హక్కు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి మనందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం స్టార్ట్ అయిన 9 వరకు అప్పటికంటే కానీ రాజానగర్ ఈ 2 గ్రామాలకి ఇప్పుడు వెలసాపర పైకి ఇంకా మీకు కూడా మళ్ళా సర్వే చేసి మన భూమికి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా హక్కు కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. తప్పు ఒప్పులను కూడా సవరణ చేస్తారు. ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు డైరెక్ట్గా అమౌంట్ చేసి మన భూమి యొక్క సర్వే చేసి మీరు పట్ట పొందుతారు. అలాగనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా కొనుక్కోకుండా కూడా ఇంటి దాగి ఇవ్వడం కానీ ప్రశ్న ఇవ్వడం కానీ ఆచార్యులు చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అంటే భర్త కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో 2020 కొత్త సంవత్సరం అందరూ ప్రశాంతం ఉండాలా, ఎవరు ఉండాలా, మంచి పెట్టించాలా. అప్పుడు అప్పు పెట్టే ఒక అప్పు పెట్టే కలిగి ఉంటుందని పేరు వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్ణ చేసుకుని మంచిగా రైతులంతా కూడా బాగుండడం వల్ల మన కుటుంబం, మన పిల్లలు, మన భవిష్యత్తు కూడా అద్భుతమైన వాతావరణంలో ఇది కూడా